స్టాన్ లీ కామిక్స్ ప్రపంచపు సృష్టికర్త. ఒక తెలుగు అవలోకనం. స్టాన్ లీ అసలు పేరు స్టాన్లీ మార్టిన్ లీబర్. స్టాన్లే మార్టిన్ లీబర్ డిసెంబర్ 28, 1922న న్యూయార్క్ నగరంలో జన్మించి నవంబర్ 12, 2018న మరణించారు. ఆయన ఒక అమెరికన్ కామిక్ పుస్తక రచయిత, సంపాదకుడు, ప్రచురణకర్త, నిర్మాత మరియు నటుడు. ఆయన మార్వెల్ కామిక్స్ యొక్క మాజీ అధ్యక్షుడు మరియు చైర్మన్. స్టాన్ లీ కామిక్ పుస్తకాల పరిశ్రమలో ఒక విప్లవాత్మక వ్యక్తిగా పరిగణించబడతారు. ఆయన మార్వెల్ కామిక్స్ ను ఒక చిన్న ప్రచురణ సంస్థ నుండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక పెద్ద సంస్థగా మార్చారు. ప్రారంభ జీవితం మరియు కెరీర్. స్టాన్ లీ న్యూయార్క్ నగరంలోని మాన్హట్టన్లోని ఒక పేద యూదు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సెలియా మరియు జాక్ లీబర్. స్టాన్ లీ చిన్నతనంలోనే రచనపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన పాఠశాల పత్రికకు కథలు మరియు కవితలు రాసేవారు. 1939లో తన మేనమామ రాబీ సోలమన్ సహాయంతో స్టాన్లీ టైమ్లీ పబ్లికేషన్స్ ఒక సహాయకుడిగా ఉద్యోగంలో చేరారు. టైమ్లీ పబ్లికేషన్స్ అనేది మార్వెల్ కామిక్స్ యొక్క పూర్వపు పేరు. అక్కడ ఆయన కామిక్ పుస్తకాలకు పాఠ్యభాగాలను వ్రాసేవారు, సిరా వేసేవారు మరియు ప్రూఫ్ రీడింగ్ చేసేవారు. 1941లో స్టాన్ లీ తన మొదటి కామిక్ పుస్తక కథను ప్రచురించారు. ఆ కథ పేరు ది ఫాంటమ్ రివెంజెస్ ఫెలిక్స్ లూకర్. ఆ కథ కెప్టెన్ అమెరికా కామిక్ పుస్తకంలో ప్రచురించబడింది. ఆ సమయంలో ఆయన స్టాన్ లీ అనే కలం పేరును ఉపయోగించడం ప్రారంభించారు. 1942లో స్టాన్ లీ టైమ్లీ పబ్లికేషన్స్ లో ఎడిటర్ అయ్యారు. 1940ల చివరలో మరియు 1950ల ప్రారంభంలో కామిక్ పుస్తకాల పరిశ్రమ క్షీణించింది. అయితే స్టాన్ లీ మార్వెల్ కామిక్స్ ను వదిలి వెళ్లలేదు. మార్వెల్ కామిక్స్ యొక్క పునరుజ్జీవనం. 1960ల ప్రారంభంలో స్టాన్ లీ మార్వెల్ కామిక్స్ ను పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. ఆయన జాక్ కిర్బీ మరియు స్టీవ్ డిట్కో వంటి ప్రతిభావంతులైన కళాకారులతో కలిసి పనిచేశారు. వారు కలిసి స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, హల్క్, థోర్, ఫాంటాస్టిక్ ఫోర్, ఎక్స్-మెన్ మరియు డాక్టర్ స్ట్రేంజ్ వంటి అనేక ప్రసిద్ధ సూపర్ హీరోలను సృష్టించారు.